కల్తీపాల ఘటనపై రాజకీయ వేడి రగులుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బాధితులను పరామర్శించిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కల్తీపాలు తాగి 11 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని, ఇంకా 5గురు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా 11 సంవత్సరాలుగా లైసెన్స్ లేకుండా ఒక విక్రేత పాలు అమ్ముతున్నా అధికారులు గమనించకపోవడం ప్రభుత్వ వైఫల్యమే అని షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో పాలు, నెయ్యి, మద్యం సహా ఆహార పదార్థాల్లో కల్తీ విస్తృతంగా జరుగుతుంటే ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ నిద్రపోతుందా అని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం భరోసా కల్పించకపోతే పాలన ఎందుకని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజా ఆరోగ్యం కంటే ఇతర విషయాలపై ప్రభుత్వాలు ఎక్కువ దృష్టి పెడుతున్నాయని షర్మిల విమర్శించారు. కల్తీ ఆహారంపై కఠిన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాల వల్ల 11 మంది చనిపోవడం జరిగింది. ఇంకా చాలా మంది అఫెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళని చూడడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మన రాష్ట్రంలో గమనిస్తే పాలు కల్తీ, నెయ్యి కల్తీ, మద్యం కల్తీ, వాగ్దానాలు కల్తీ, అసలు మొత్తం పాలన కల్తీ. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. వరలక్ష్మి మిల్క్ వెండర్ అని ఒక డైరీ సంస్థ మిల్క్ సప్లై చేసేది. 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండర్ మిల్క్ సప్లై చేస్తూనే ఉన్నాడు. ఏ డిపార్ట్మెంటు ఏ యాక్షన్ తీసుకోలేదు. మిల్క్లో కలిసి ఏకంగా 11 మంది చనిపోవడం జరిగింది. 9 మంది ఇంకా ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వీరిలో 5 మంది కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇది ఎంత షాకింగ్గా, ఎంత భయంకరంగా ఉంది అంటే వినడానికి కూడా. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ దేర్, వాళ్ళు చేసిన తప్పు ఏమీ లేదు. దీంట్లో పాలు కొనుక్కోవడం వరకే వాళ్ళు చేసిన తప్పు. మన రాష్ట్రంలో, మన ప్రభుత్వాలు అనాలి, 11 సంవత్సరాలుగా ఒక అన్లైసెన్స్డ్ వెండరు మిల్క్ సప్లై చేస్తున్నాడు. 11 సంవత్సరాలు ఈజ్ నాట్ అ స్మాల్ నంబర్. 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండరు మిల్క్ సప్లై చేస్తున్నాడు. అది జరుగుతుంది అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఏం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారైనా, ఇప్పుడు చంద్రబాబు గారి సర్కారైనా ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ పెడుతుందో ఇదే ఉదాహరణ.